తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆలమూరు ఎస్ఐ అశోక్ కుటుంబానికి 2009 బ్యాచ్ కి చెందిన ఎస్ఐలు 26 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఇటీవల సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ కానిస్టేబుల్ జీవన్లో మృతి చెందడంతో వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2009 ఎస్ఐల వెల్ఫేర్ సొసైటీ నుండి ఫండ్ కలెక్ట్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అశోక్ కుటుంబ సభ్యులకు 26 లక్షల చెక్కును, కానిస్టేబుల్ కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా 2009 బ్యాచ్ కి చెందిన సీఐ మాట్లాడుతూ తమ సహచరుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం తమకు తీరని లోటని, తమ కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా బ్యాచ్ సభ్యులందరూ ఆదుకునేందుకు వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసి తమకు తోచిన సహాయం చేస్తున్నామని తెలియజేశారు. గత 10 రోజుల క్రితం కోదాడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మా మిత్రుడు మన ముద్దాల అశోక్ గారు అనుకోని సంఘటనలో మరణించడం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా అతను హైదరాబాద్ వస్తూ మార్గమధ్యంలో కోదాడ దగ్గర అతనితో పాటు అదే స్టేషన్కి సంబంధించిన జల్సన్ జీవన్ కుమార్ కూడా ఇద్దరు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అయితే మా 2009 బ్యాచ్ తరపున గత 5 సంవత్సరాల నుంచి మా బ్యాచ్లో ఎవరికి కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరిగినా, ఎలాంటి ఆపత్కాలంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాళ్ళకు మేము ఉన్నామనే భరోసా కల్పించడానికి కానీ మా సొసైటీని ఒకటి 2009 బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి 2020 సంవత్సరంలో స్థాపించి ఏ కుటుంబంలో ఎలా జరిగినా కానీ వాళ్ళకి మేమంతా తోడుగా ఉంటున్నాము, భరోసా ఉంటామనే వాళ్ళకు నమ్మకం కలిగించిన ఉద్దేశంతోనే ఎవరికైనా సరే చనిపోయినప్పుడు మినిమం 25 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఆ కుటుంబానికి ఆర్థిక చేయూతను అందిస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళకు మేము సహకరిస్తూ సహాయం చేస్తూ ముందుకు సాగాలనే ఉద్దేశంతోన ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. మన దైనందిన జీవితంలో మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన ఊర్లో వాళ్ళు కానీ ఎక్కడికి అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటి, మనకు చుట్టుపక్కల వాళ్ళు మనం హెల్ప్ చేసుకుంటూ పోతేనే రేపు మనకు ఎవరైనా ఏదో రకంగా ఆపత్కాలంలో సాయం అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నేను కోరుకున్నది ఒకటి, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు నిన్న. ఎం అశోక్ ఆల్మూరు పోలీస్ స్టేషన్ SHOగా పనిచేస్తూ ఆన్ డ్యూటీలో హైదరాబాద్లో ఉండే ఒక ఇన్ఫర్మేషన్ కోసం అతని సిబ్బందితో సాయంతో 26 జూన్ రోజు వస్తూ కోదాడలో 4:30 ప్రాంతంలో ఆకస్మిక రోడ్డు ప్రమాదానికి గురయ్యి అశోక్ను మేము కోల్పోవడం జరిగింది మా బ్యాచ్ తరపు నుంచి. అతనితో పాటుగా వారి యొక్క సిబ్బంది అయిన బ్లెస్సన్ జీవన్ కూడా చనిపోవడం జరిగింది. ఈ యొక్క అశోక్ యొక్క మరణం ఏదైతే ఉందో మా బ్యాచ్కి ఒక తీరని లోటు. అది మేము 2 రాష్ట్రాల్లో ఉన్న 1100 మంది ఆఫీసర్స్ కూడా దీన్ని చాలా పెయిన్గా మేము ఫీల్ అవుతున్నాము. సో ఆ సందర్భంగా మా యొక్క బ్యాచ్ యొక్క సొసైటీ 2009 బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీ నుంచి అశోక్ యొక్క ఫ్యామిలీని మనిషిని అయితే మేము తీసుకొని రాలేము, కానీ ఆ బ్యాచ్కి ఆ ఫ్యామిలీకి మా 1100 మంది బ్యాచ్ 2 స్టేట్లో వాళ్ళు ఆదుకోవడానికి కోసం 26 లక్షల రూపాయల అమౌంట్ని ఈరోజు మేము కలెక్ట్ చేసి వారికి ఫైనాన్షియల్ సపోర్ట్ని అట్లనే మోరల్ సపోర్ట్ని ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇట్లాంటి సందర్భాలు వచ్చేటప్పుడు మా బ్యాచ్ అంతా మేము 2 రాష్ట్రాలు వేరైనప్పటికీ కూడా మేమంతా కలిసే ఉన్నాము. ఆ బ్యాచ్ తరపు నుంచి మా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే మేమందరం ఎప్పుడూ ఆదుకోవడానికి రెడీగా ఉన్నాం. ఆ సందర్భంలో ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తాడేపల్లిగూడెం పట్టణంలోని 17వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారికి తొలి ఏకాదశి సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ కుటుంబ సభ్యులు భక్తులు భారీ సారె సమర్పించారు. భారీ ఊరేగింపుగా సుమారు 1000 రకాల స్వీట్స్ పళ్లతో అమ్మవారికి సారె సమర్పించారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శాకంబరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఆంధ్రుల తొలి పండుగ తొలి ఏకాదశి అని అమ్మవారికి ప్రతి ఏటా సారె సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు. సంవత్సరం కూడా తొలి ఏకాదశి సందర్భంగా ఆంధ్రుల యొక్క పండుగ తొలి పండుగగా భావించి తొలితన ఏకాదశి సందర్భంగా అమ్మవారి యొక్క ఆషాఢ మాసంలో చీరా సారే కూడా మన పుట్టింటి ఎలవేల్పుగా భావించి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న వారందరం కూడా అమ్మవారికి చీరా సారే పెట్టడంలో పెట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం కోసం మేమందరం కూడా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఇలాగే పాల్గొని అమ్మవారిని యొక్క పల్లకీ సేవలో ఈ ప్రాంతం అంతా కూడా ఊరేగింపు కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరు కూడా
అమ్మవారి ఆశీస్సులతోటి నిండుగా మెండుగా ఉండి కష్ట నష్టాలు లేకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో తొలతోగాలని చెప్పి ఏ ఇంటిలోనూ కూడా కష్టం అనేది లేకుండా ఉండాలని చెప్పి అమ్మవారిని విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని కొలుస్తూ ఆడపడుచులాగా మేమందరం కూడా మరి కార్యక్రమాన్ని చేస్తూ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరం కూడా ప్రతి వీధికి తిరిగి అమ్మవారి యొక్క సారి కార్యక్రమాన్ని చేస్తూ తద్వారా పూజా కార్యక్రమాలు చేసుకొని అనంతరం యొక్క అన్నదాన కార్యక్రమంలో ఉండి ప్రతి ఒక్కరం కూడా అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళి అందరికీ కూడా కోరికలు కోరికే అమ్మవారు విశ్వదుర్గేశ్వరి అమ్మవారు. ఆ అమ్మవారిని ఎవరైతే మరి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు కొలుస్తారో దీవిస్తారో అమ్మవారు ఖచ్చితంగా దీవించి వారి కోరిన కోరికలు తీర్చే అమ్మవారు విశ్వదుర్గేశ్వరి అమ్మవారు. కాబట్టి ఆ అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మేము స్వీకరించి ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని మేమందరం కూడా స్వీకరిస్తామని చెప్పి నవ సమాజ నిర్మాణానికి దాతల పాత్ర కీలకమని మానవతా శాంతి రథాల కమిటీ జిల్లా చైర్మన్ అప్పక రాంబాబు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన అమరా నాగేశ్వరరావు తులసీదేవి దంపతులు మానవతా సంస్థకు నూతన ఫ్రీజర్ అందజేశారు. ఈ సందర్భంగా వీరిని మానవతా సభ్యులు దుస్సాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సంస్థ కెరియర్ గైడెన్స్ జిల్లా డైరెక్టర్ తుమ్మల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సూరపనేని పెద్ద సుబ్బారావు కృష్ణవేణి జ్ఞాపకార్థం వారి కుమార్తె అమరా తులసీదేవి 75,000 రూపాయల విలువ కలిగిన మృతదేహాన్ని భద్రపరిచే ఫ్రీజర్ అందించారని తెలియజేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భీమడోలు మండల ఈ మానవతా సేవా సంస్థకి ఈరోజు మరి సూరపనేని పెద్ద సుబ్బారావు గారు మరియు కృష్ణవేణి దంపతుల వారి జ్ఞాపకార్థం వారి కుమార్తె అయినటువంటి తులసి గారు వారి అల్లుడు అమరా నాగేశ్వరరావు గారు భీమడోలు మానవతాకి కొత్త ఫ్రీజర్ ఒకటి బహుకరించడం జరిగింది. ఈ ఫ్రీజర్ని వారు మనం వేరే కార్యక్రమంలో మానవతా ఫ్రీజర్ని చూసి అక్కడ స్పందించి వెంటనే ఒక కొత్త ఫ్రీజర్ని కొని ఈ మానవతా సంస్థకి ఈరోజు ఇక్కడ అందజేయడం జరిగింది. దీంతో ఇక్కడ ఒక భీమడోలు మండల శాఖకి దీంతో 4 ఫ్రీజర్స్ ఉన్నాయండి. అలాగే ఒక శాంతి రథం ఉండింది. అనేక మంది ప్రజల యొక్క సౌకర్యార్థం ఈ యొక్క ఫ్రీజర్స్ కానీ శాంతి రథం కానీ ఉపయోగించబడతా ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా మరి నిర్వహించి ఈ యొక్క మండల శాఖ భీమడోలుకి మానవతాకి ఫ్రీజర్ అందించినటువంటి అమరా నాగేశ్వరరావు గారికి వారి సతీమణి తులసి గారికి భీమడోలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఆ ఫలంలో చూస్తే కనుక మనం ఇక ఒక ఎడ్యుకేషన్ కానివ్వండి, అలాగే ఏదైతే కనుక వెనుకబడిన పిల్లలకు సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫీజులు కట్టడం కాడి నుంచి చదువుకోలేని పిల్లలకి విద్యార్థులకి వాళ్ళని చదువు విషయం ప్రోత్సహించడం కానివ్వండి, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి క్యాష్ ప్రైజ్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం గురించి కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మరి ఒక ఏదైనా ఆపద సంభవిస్తే ఇమీడియట్గా వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఏ రకంగా ఉపయోగపడద్దు మెడికల్గా, అలాగే వారికి కావాల్సినటువంటి బియ్యం పప్పు ఉప్పులు కానీ గిన్నెలు కానీ అలాగే బట్టలు కానీ ఇవన్నీ కూడా అందించి ప్రతి విషయంలో కూడా ఈరోజు మానవత యొక్క సర్వీసెస్ చేస్తూ ఉంది. ఆ సందర్భంగా భీమడోలు కూడా చక్కటి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క ఫ్రీజర్స్ చాలా అవసరంగా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ ఫ్రీజర్ ఇచ్చినటువంటి ఆ యొక్క దంపతులు అమర నాగేశ్వరరావు తులసి గారికి ఈ యొక్క మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు సిటీ నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తలతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ ఈ నెలాఖరులోగా ఏఎంసీ దేవాలయ కమిటీల నియామకం పూర్తి చేస్తామని వెల్లడి. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు నుంచి శివారు భూములకు సాగునీరు అందిస్తాం మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టీకరణ. విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో ఆత్మీయ అభినందన సభ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కు ఎంపీలు ఎమ్మెల్యేల అభినందనలు. గూడూరులోని శ్రీ పాండురంగ విఠలనాథ స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు రథంపై పట్టణ పురవీధుల్లో విహరించిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.